వాక్యాన్ని చదవండి. பிலிப்பியர் 1ஆம் அதிகாரம் 30ஆம் வசனம் படிப்போம். Philippians 1st chapter 30th verse. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుಗ್ರಹಿಸಬಡೆನು. ಹಲ್ಲೆಲೂಯಾ. ತಮಿಳ ಪಡಿಂಗ ಯಾರೊಮ್ಮೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಓದ್ರಿ, ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಓದ್ರಿ. நீங்கள் என்னிடத்திலே கண்டதும் எனக்கு உண்டென்று இப்பொழுது கேள்விப்படுவதுமான போராட்டமே உங்களுக்கு உண்டு. ಹೀಗೆ ನೀವು ನನ್ನಲ್ಲಿ ಕಂಡಂತ ಮತ್ತು ಈಗ ನನ್ನಲ್ಲಿರುವುದಾಗಿ ಕೇಳುವಂತ అదే పోరాటము నిమగుంటు. హల్లెలూయా. పలు విధములైనటువంటి పోరాటములు, పలు విధములైనటువంటి శ్రమలు, పలు విధములైనటువంటి భయములు, పలు విధములైనటువంటి భీతులు, శ్రమలు నిండినటువంటి ఒక లోకములో మనము దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము జీవిస్తూ ఉన్నాము. பலவிதமான போராட்டங்கள், பலவிதமான உபத்திரவங்கள் நிறைந்திருக்கிற இந்த உலகத்தில் தான் தேவனுடைய பிள்ளைகளை நாம் ஜீவித்துக் கொண்டிருக்கிறோம். మనిషి యొక్క జీవితము ఈ విధముగానే ఉంటుందనేటువంటి ఒక నిశ్చయిత లేనటువంటి ఒక లోకములో మనము జీవిస్తూ ఉన్నాము. மனுஷனுடைய ஜீவியம் இப்படியே இருக்கும் என்று சொல்ல முடியாத ஒரு நிச்சயம் இல்லாத உலகத்தில் தான் நம்ம எல்லாரும் வாழ்கிறோம். ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క పిల్లలకి, ఆత్మీయ మార్గములో నడిచేటువంటి దేవుని యొక్క పిల్లలకి లోకములో అనేక రకములైనటువంటి ఉపద్రవములు, అనేక రకములైనటువంటి పోరాటములు, అనేక రకములైనటువంటి బాధలు మనం ఎదుర్కోవాల్సి ఉన్నది. దేవుని పిల్లలకి நாம் దేవుని ఆవికుల జీవితంలో இருக்கிற పిల్లలకి இந்த உலகத்திலே பலவிதமான போராட்டங்கள், ఉపద్రవங்கள் இருக்கிறது. అదే ఇక్కడ ఫిలిప్పీయులకి పౌలు రాయినప్పుడు ఈ విధముగా రాస్తూ ఉన్నాడు. అதைத்தான் இங்கே பிலிப்பியருக்கு அப்போஸ்தலனாகிய பவுல் எழுதும்போது அதை எழுதுகிறார். ఆ కావున ఈ లోకములో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఉపద్రవములు, ఎన్ని వ్యాధులు, ఎన్ని సంకటములు మనకు వచ్చినా కూడా, ஆகிய இந்த உலகத்திலே வாழ்வதற்கு எத்தனை போராட்டங்கள், ఉపద్రవங்கள், కష్టங்கள் நமக்கு வந்தாலும் మన యేసు స్వామి మనకున్నాడు. ఆయన్ని మనం స్వంత రక్షకునిగా, స్వంత తండ్రిగా, స్వంత దేవునిగా, మన యొక్క స్వంతముగా ఆయన మనం అంగీకరించిన ఎడల, நம்முடைய இயேசுவை நம்முடைய சொந்த ரட்சகராக, சொந்த தேவனை நாம் ஏற்றுக்கொள்ளும் போது ఆయన నిశ్చయముగా మన పక్షాల నుండి, మన యొక్క శ్రమలన్నిటిలో నుండి, మన బాధలన్నిటిలో నుండి, మన వ్యాధులన్నిటిలో నుండి ఆయన విడిపించి మనల్ని కాపాడినటువంటి దేవుడు మనకున్నాడు. அவர் நம்முடைய எல்லா கஷ்டத்திலிருந்து, நம்முடைய உபத்திரத்திலிருந்து எல்லாவற்றையும் நம்மை விடுவிக்கிற தேவனாய் இருக்கிறார். మనకి ఈ లోకములో శ్రమలు ఉన్నవి, పోరాటములు ఉన్నవి. இந்த உலகத்தில் நமக்கு போராட்டங்கள் இருக்கிறது, பாடுகள் இருக்கிறது. పిల్లలకి ఈ లోకములో అధికమైనటువంటి ఉపద్రవములు ఉన్నవి. దేవుని పిల్లలకు இந்த உலகத்திலே பல விதமான போராட்டங்கள் నీ స్వంత இருக்கிறது. కుటుంబములోనే నీకు పోరాటాలు, నీకు అధికమైనటువంటి పోరాటాలు నీకు లేగవచ్చు. உன்னுடைய சொந்த குடும்பத்தில் தானே உனக்கு அதிகமான போராட்டங்கள் నువ్వు இருக்கலாம். ఉద్యోగము కార్యము నిర్వహించినటువంటి యొక్క ఉద్యోగ స్థలములో నీకు విరోధముగా అనేక పోరాటాలు నీకు రావచ్చు. நீ செய்கிற வேலைகளிலே தானே உனக்கு போராட்டங்கள் எழும்பி வரலாம். నువ్వు ఎక్కడికి పోయినా, దేవుని యొక్క పిల్లలు ఎక్కడికి పోయినా, సముదాయములో ఉన్నా, సమాజములో ఉన్నా, కుటుంబములో ఉన్నా, కార్యము నిర్వహించే స్థలములో ఉన్నా, ఎక్కడున్నానో అనేక రకాలైనటువంటి పోరాటాలు ఎదుర్కోవాల్సి ఉన్నది. தேவனுடைய பிள்ளைகள் எங்கே போனாலும், எங்கே இருந்தாலும், குடும்பத்தில் இருந்தாலும், வெளியே போனாலும், சமுதாயத்தில் இருந்தாலும், வேலை எடுத்து போனாலும் நமக்கு போராட்டங்கள் எழும்பி வரலாம். అయ్యో ఎందుకు నాకు ఇన్ని పోరాటములు, எதற்கு எனக்கு இத்தனை ఎందుకు నాకు போராட்டங்கள், ఇన్ని శ్రమలు, எதற்கு இத்தனை ఎందుకు నాకు ఇన్ని వ్యాధులు, எதற்கு இத்தனை வியாதிகள், ఎందుకు నాకు ఇన్ని బాధలు అని కలవరపడకూడదు. எதற்கு இத்தனை கஷ்டங்கள் நாம் கலங்க கூடாது. నేను దేవునికి ఇంత ఉత్తమముగా ఉన్నానే, நான் இவ்வளவு தேவனுக்கு உண்மையாக இருக்கிறேன், దేవునికి ఇంత భయభక్తిగా ఉన్నానే, தேவனுக்கு ஒரு பயபக்தி உள்ளவனாக దేవుని இருக்கிறேன், మార్గములో నేను నడుస్తూ ఉన్నానే, அவருடைய வழியில் தான் நடக்கிறேன். నాకే ఎందుకు ఇన్ని వ్యాధులు, ఇన్ని పోరాటాలు, ఇన్ని శోధనలను తలంచిన ఎడల క్రీస్తు యొక్క ప్రేమ నీ యొక్క జీవితంలో చల్లారిపోయే విధముగా కనబడను. எனக்கு எதற்கு இத்தனை போராட்டங்கள், உபத்திரவங்கள், கஷ்டங்கள் எனக்கு அப்படி நினைத்தா என்று சொன்னால் உனக்கு தேவன் மீது இருக்கிற அன்பு அது குறைந்து போய்விடும். అంతేకాదు దేవుని మీద ఉండేటువంటి విశ్వాసము కూడా తగ్గిపోవును. அது மாத்திரமில்லாமல் தேவன் மீது இருக்கிற அந்த விசுவாசம் మనకు உனக்கு குறைந்து ఒక్కసారిగా போய்விடும். అప్పగించబడినటువంటి ఈ యొక్క సత్యమునకు, ఈ యొక్క ఉపదేశమునకు మనము స్థిరముగా నిలబడి, ఎన్ని వచ్చినా నా యొక్క దేవుడు నాకున్నాడు, అన్నిటిని విడిపించి జయమును అనుగ్రహించి దేవుడు నాకున్నాడని దేవుని మీద మనం నిరీక్షణ ఉంచి, దేవుని మీద నమ్మిక ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి మనము ధైర్యముతో ముందుకు కొనసాగిపోవాలి. ஆகையால் நமக்கு ஒரு விஷயம் உங்களுக்கு விட்டுதான இந்த உபதேசத்தை குறித்து, இந்த ரட்சிப்பை குறித்து நம் தேவன் நமக்கு இருக்கிறார். ஆகையால் அவர் பார்த்துக் கொள்வார், அவர் நம்மை நடத்துவார் என்று அவர் மீது நம் பாரத்தை வைத்து మనకు கொண்டே செல்ல అనుగ్రహించబడినటువంటి வேண்டும். ఈ యొక్క సత్యమైనది సాధారణమైనటువంటి సత్యము కాదు. நாம் அறிந்திருக்கிற சத்தியம் என்று சொல்வது சாதாரணமானது మనకు இல்லை. ఉన్నతమైనటువంటి పరలోకములో మనల్ని చేర్చేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి సత్యముని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. உன்னதத்திலே சேர்க்கிற அந்த பரலோக சத்தியத்தை தேவன் நமக்கு கொடுத்திருக்கிறார். మనము ఈ లోకములో ఎన్ని శ్రమలు అనుభవించినా మనకు ఒక నిరీక్షణ కలదు. நம்ம பூமியில எவ்வளவு போராட்டங்கள் அனுபவித்தாலும் நமக்கு ஒரு நம்பிக்கை ఆ இருக்கிறது. యొక్క నిరీక్షణ దేవుడు మనల్ని నిరర్థకము చేయకుండా ఆయన కాపాడుతాడు.
కాపాడినటువంటి దేవుడు. அந்த நம்பிக்கை என்னவென்றால் தேவன் நம்மை அழிக்காமல் பாதுகாக்கிற தேவனாய் இருக்கிறார். నీ కంటి ముందు పల కార్యాలు జరుగుతూ ఉన్నను. நம்முடைய கண்களுக்கு முன்பாக பல காரியங்கள் నీ நடந்து கொண்டே ఒంటిలో నీ இருக்கிறது. యొక్క శరీరములో అనేక విధములైనటువంటి వ్యాధి బలహీనతలు పోరాడుతూ ఉన్నను. நம்முடைய உடலில் பல விதமான வியாதிகள் இருந்தாலும் అనేక శ్రమలు నీకు ఎదురై వచ్చినను. பல உபத்திரவங்கள் உன்னை நோக்கி வந்தாலும் అధైర్యము చెంది వెనకంచి వేయక தைரியப்பட்டு நீ பின்பற்றமடையாமல் అనుగ్రహించబడినటువంటి యొక్క సత్యము కొరకు నువ్వు స్థిరముగా నిలబడాలి. நீ அறிந்து கொண்ட சத்தியத்துக்கு நீ திடமாய் நிற்க வேண்டும். ఎందుకనగా ஏனென்று சொன்னால் 49 యెషయా 49వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూడండి. ஏசாயா 49వ அதிகாரம் 16వ వచనం ఐసయా పఠించండి. 49 చాప్టర్ 49 verse 16. ಇಗೋ ನನ್ನ ಅಂಗೈಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಚಿತ್ರಿಸಿದ್ದೇನೆ, ನನ್ನ ಅಂಗೈಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಚಿತ್ರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. ನಿನ್ನ ಪೌಳಿ ಗೋಡೆಗಳು ಆ, ಸದಾ ನನ್ನ ಕಣ್ಣೆದುರಿನಲ್ಲಿ ನಿನ್ನ ಪೌಳಿ ಗೋಡೆಗಳು ಸದಾ ನನ್ನ ಕಣ್ಣೆದುರಿನಲ್ಲಿದೆ. ನಾವು ಯಾರ ಅಂಗೈಯಲ್ಲಿದ್ದೇವೆ? நாம் யாருடைய கையில் இருக்கிறோம்? ಸರ್ವಶಕ್ತನಾದಂತಹ ದೇವರ ಅಂಗೈಯಲ್ಲಿದ್ದೇವೆ. ಸರ್ವ ವಲ್ಲமையுள்ள தேவனுடைய கரத்தில் ದೇವರ இருக்கிறோம். ಅಂಗೈಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ದೇವರು ಚಿತ್ರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. பாருங்கள், தேவனானவர் நம்மை அவருடைய உள்ளங்கையிலே நம்மை வரைந்து வைத்திருக்கிறார். ಹೀಗಿರುವುದಾಗಿ ನಮಗೆ ಕೇಡನ್ನು ಬಯಸುವಂತ ಯಾವುದಕ್ಕಾದರೂ ದೇವರ ಅಂಗೈಯನ್ನು ಮುಟ್ಟುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವೋ? இப்படிகள் நம்மை தீங்கு செய்யும்படிக்கு கர்த்தருடைய உள்ளங்கையிலுக்கு நம்மை யாராலும் தொட முடியுமா? ಅವರ ಹಸ್ತವಾದದ್ದು ಬಲವಾದಂತ ಪರಾಕ್ರಮ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸುವಂತಹ ಹಸ್ತ. அவருடைய கரம் என்று சொல்வது பலத்தவன காரியங்களை செய்கிற பராக்கிரமம் நிறைந்த கரமாக இருக்கிறது. ಬಲಹೀನವಾದಂತಹ ಕರಗಳಲ್ಲ. அவருடைய கரம் என்று சொல்வது பலவீனமானது ಅವರ இல்லை. ಕರಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿ ನಮ್ಮನ್ನು ಹಾನಿ ಮಾಡುವಂತ ಯಾವ ಶಕ್ತಿಗೂ ಸಾಧ್ಯವಿಲ್ಲ. அவருடைய கரத்தில் நம்மை விடுவித்து நம்மை திங்கப்படுத்தும்படிக்கு எதாலும் முடியாது. కావున దేవుని అరచేతిలో ఉండేటువంటి మనకు బలమైనటువంటి కాపుదల మనకు ఉన్నదని మనం విశ్వసించాలి. அவருடைய உள்ளங்கையில் இருக்கிற நமக்கு பலத்தவன பாதுகாப்பு இருக்கிறது நம்ம விசுவாசிக்க మనము வேண்டும். దేవుని యొక్క హస్తములో ఉన్నంత వరకు ఏ శత్రు మనల్ని ఏ హాని కలిగించేదానికి వీలు కాదు. கர்த்தருடைய கரத்தில் இருக்கிற வரைக்கும் அந்த வல்லமைகள் நம்மை சேதப்படுத்த மாட்டாது. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నానో, ఎటువంటి బాధల్లో ఉన్నానో, ఎటువంటి వ్యాధుల్లో ఉన్నానో, ఎటువంటి పోరాటంలో ఉన్నానో, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, నువ్వు భయపడవద్దు. நீ எப்படிப்பட்ட போராட்டத்திலே உபத்திரவிலே கஷ்டத்தில் இருந்தாலும் பிரியமான தேவனுடைய பிள்ளை, நீ கலங்க வேண்டாம். 41 యెషయా 41వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. ஏசாயா 41వ அதிகாரம் 10వ వచనం படிப்போமாக. ನೀನಂತೂ ಹೆದರಬೇಡ, ನೀನಂತೂ ಹೆದರಬೇಡ, ನಾನೇ ನಿನ್ನೊಂದಿಗಿದ್ದೇನೆ, ನಾನೇ ನಿನ್ನೊಂದಿಗಿದ್ದೇನೆ. ದಿಗ್ಭ್ರಮೆಗೊಳ್ಳದಿರು, ದಿಗ್ಭ್ರಮೆಗೊಳ್ಳದಿರು, ನಾನೇ ನಿನ್ನ ದೇವರು, ನಾನೇ ನಿನ್ನ ದೇವರು, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಲಪಡಿಸುತ್ತೇನೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಲಪಡಿಸುತ್ತೇನೆ, ಹೌದು ನಿನಗೆ ಸಹಾಯ ಕೊಡುತ್ತೇನೆ, ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆ, ನನ್ನ ಧರ್ಮದ ಬಲಗೈಯನ್ನು ನಿನಗೆ ಆಧಾರ ಮಾಡುತ್ತೇನೆ, ನಿಮಗೆ ಆಧಾರ ಮಾಡುತ್ತೇನೆ. ತಮಿಳ್, நீ பயப்படாதே, நீ பயப்படாதே, நான் உன்னுடனே இருக்கிறேன். நான் உன்னோட கூட இருக்கிறேன். எவ்வளவு சொன்னாலும் ஆண்டவருடைய வார்த்தையானது வானமும் பூமியும் ஒளிந்து போனாலும் கர்த்தருடைய வார்த்தை ஒரு பொழுதும் வீணாய் போகாது. ஒரு சிறிய பிளட் டெஸ்ட்ல ஒரு சிறிய மாற்றம் காணப்பட்டால, ஐயோ எனக்கு என்ன ஆயிடுமோ, எனக்கு என்ன வந்துச்சோ, எனக்கு என்ன போச்சோ, எனக்கு எப்படி ஆயிடுமோ, எனக்கு இப்படி ஆயிடுமோ என்று கலவரப்படுகிறோமே, கலங்குறோமே, வேதனைப்படுகிறோமே. நம்முடைய தேவன் என்ன சொல்லுகிறார்? தமிழ்ல படிப்போமா, முதலாம் வசனத்திலிருந்து. நீ பயப்படாதே, நீ பயப்படாதே என்றே பார்த்தும் நீ பயப்படாதே, நான் உன்னுடனே இருக்கிறேன், நான் உன்னோட கூட இருக்கிறேன். மரணத்தை வென்றவர், ஒளிந்த எலும்புகளுக்கு ஜீவனை கொடுக்கிற தேவன், இல்லாதவைகளை இருக்கிற வண்ணமாக அழிக்கிற தேவன், நம்முடைய தேவன் பராக்கிரம காரியங்களை செய்கிற தேவன். அவர் சொல்லுகிற வார்த்தை மனுஷன் சொல்லுகிற வார்த்தை அல்ல. வானமும் பூமியும் ஒளிந்து போனாலும் கர்த்தருடைய வார்த்தை ஒருபோதும் வீணாய் போகாது. கர்த்தர் உண்மையுள்ள வார்த்தைகளை சொல்லுகிற தேவன். அவர் பொய் உரைக்க அவர் மனுஷன் அல்ல, மனுபுத்திரனும் அல்ல. அப்படிப்பட்ட தேவன் சொல்லுகிற வார்த்தை, நீ பயப்படாதே. எதை கண்டும் எதை பார்த்தும் எதை உனக்கு நேரிட்டாலும் நீ பயப்படாதே, நான் உன்னோடனே கூட இருக்கிறேன். தகப்பன் பிள்ளையை சுமந்தால் அந்த பிள்ளை பயப்படலாமா? பிள்ளை தகப்பனுடைய கருத்துல இருக்கும் போது பிள்ளை எப்படிப்பட்ட காரியம் வந்தாலும் என் தகப்பன் பார்த்து கொள்ளுவார். నా తండ్రి నన్ను మోస్తూ ఉన్నాడు, నా తండ్రి నన్ను ఎత్తుకొని ఉన్నాడు. తండ్రి కిందకు పడేస్తాడా, లేదా ఏదైనా వస్తే హానికి అప్పగించి పరిగెత్తిపోతాడా? తన ప్రాణమునైనా పెట్టి అది పోరాడి తన బిడ్డను కాపాడేవాడే తండ్రి. అలాంటి లోకములో ఉండేటటువంటి ఆ తండ్రులకి అంత బిడ్డల మీద ప్రేమ ఉంటే, మన యొక్క పరమ తండ్రి మన కొరకు ప్రాణం ఇచ్చి, మన కొరకు జీవమునిచ్చి, మన కొరకు సమస్తమును ఇచ్చిన మన యొక్క దేవునికి ఎంత మన మీద ప్రేమ ఉంటుంది. ఆయన ప్రేమ మన మీద ఉండేటటువంటి ఆయన యొక్క ప్రేమ ఆయన్ని దహించుకొని తన ప్రాణమునే ఇచ్చేనంతగా ఉన్నదే. ఆ దేవుడు చెప్పినటువంటి వార్తని నువ్వు భయపడవద్దు, నీ భయపడాదే, నేను భయపడబేడా.
చదువు. திகையாதே திகையாதே, நான் உன் தேவன் நான் உன் தேவன், நான் உன்னை பலப்படுத்தி நான் உன்னை பலப்படுத்தி உனக்கு சகாயம் பண்ணுவேன் உனக்கு சகாயம் பண்ணுவேன், என் நீதியின் வலது கரத்தினால் உன்னை தாங்குவேன் என் நீதி என்கிற வலது கரத்தினாலே உன்னை தாங்குவேன். அல்லேலூயா, அல்லேலூயா. భయపడకము భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. సహాయము చేయవాడు నీకు సహాయము చేయవాడును నేనే. నీతిగా నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతిగా నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, దేవుని నువ్వు పిల్లలు ఎదుర్కొనేటువంటి సమస్త పరిస్థితుల్లో నుండి, సమస్త శ్రమల్లో నుండి, సమస్త వ్యాధుల్లో నుండి, సమస్త కార్యముల నుండి దేవుడే తన యొక్క హస్తము ద్వారా మనల్ని కాపాడినటువంటి దేవుడై ఉన్నాడు. நீ எதிர்கொள்கிற எல்லா காரியத்திலும் கர்த்தரே உன்னை காப்பாற்றுகிறவராக నీ இருப்பார். యొక్క శోధనలో నీ యొక్క దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండును. இந்த சோதனைகளிலே கர்த்தருடைய கரம் உன்னோடு నీ యొక్క இருக்கும். శత్రువుల యొక్క కోపము నీ మీద రగులినప్పుడు నీ యొక్క దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండును. உன்னுடைய சத்துருக்களின் கோபம் உன்னை எழும்பும்போது கர்த்தருடைய கரம் నీ உன்னோடு இருக்கும். పరిస్థితుల్లో నీకు విరోధముగా వచ్చి నిన్ను విడవబడిన స్థితిలో నిన్ను ఆదుకునే దానికి దేవుడు ఉన్నాడు. பாருங்கள், எல்லா சமயங்களுடைய விரோதமாய் வந்து இருக்கும்போது கர்த்தர் உன்னோடு இருப்பார். యెహోవా హస్తము ఎల్లప్పుడూ సహాయం చేసేదానికి కుర్చీగా కాలేదు, ఆయన యొక్క హస్తము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నది. அவருடைய கரம் உதவி செய்யும்படிக்கு குறுகி போகவில்லை, எப்பொழுதும் நமக்கு உதவி செய்யும்படிக்கு அவருடைய கரம் தயாராகவே இருக்கிறது. శోధనలను భయపడి అవిశ్వాసముతో నువ్వు ఉన్న ఎడల நீ எதிர்கொள்கிற சோதனைகளை அவிசுவாசப்பட்டு பயப்படுவாய் என்று சொன்னால் సమస్తమును చేసి అనుదినము వేదన పడి బాధపడినటువంటి ఒక జీవితాన్ని నువ్వు చేయదువు. நீ எப்பொழுதும் பயந்து கொண்டு கஷ்டப்படுகிற ஒரு ஜீவிதம் செய்து கொண்டிருப்பாய். దేవునికి తెలియకుండా ఏది జరగలేదు. என் தேவனுக்கு தெரியாமல் எதுவுமே நடக்காது. ఏది వచ్చినా నా దేవుడు యొక్క హస్తము నాకు తోడుగా ఉన్నది, నా దేవుడు నాతో కూడా ఉన్నాడని మనము ధైర్యం వహించాలి. எது வந்தாலும் எது நடந்தாலும் கர்த்தருடைய கரம் என்னோடு இருக்கிறது, அவர் நடத்துவார் என்ற தைரியம் நமக்கு இருக்க வேண்டும். కావున మనం అవిశ్వాసానికి మనము చోటిచ్చిన ఎడల அவிசுவாசத்துக்கு இடம் கொடுப்போம் என்று சொன்னால் మనం ఏమైపోదుము? நாம் என்னவாய் మనం போய்விடுவோம்? బలహీనలమైపోదుము. நாம் பலவீனர்களாய் போய்விடுவோம். 119వ కీర్తన 173వ వాక్యాన్ని చదవండి. 119ஆம் சங்கீதம் 173ஆம் வசனம் படிப்போமாக. 119 Psalm 119 verse 173. ನಿನ್ನ ನಿಯಮಗಳನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ, ಆ, ನಿನ್ನ ಕೈ ನನಗೆ ನೆರವಾಗಲಿ. ನಿನ್ನ ಕೈ ನನಗೆ ನೆರವಾಗಲಿ. హల్లెలూయా. நான் உம்முடைய கட்டளைகளை தெரிந்து கொண்டபடியால் ஆ. உமது கரம் எனக்கு துணையாக నువ్వు భయపడే సమయంలో, నువ్వు ఎదుర్కొనేటువంటి పోరాటముల సమయంలో, నీ వ్యాధి సమయంలో నువ్వు దేవునికి విధముగా మొరపెట్టాలి. நீ எதிர்கொள்ளுகிற கஷ்டத்தின் நேரத்திலே, வியாதியின் நேரத்திலே நீ இப்படி சொல்ல நினைக்க ప్రభు, నీ வேண்டும். యొక్క హస్తముని నాకు సహాయమునికి చాపమని నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుము. கர்த்தாவே, உம்முடைய கரத்தை எனக்கு துணையாக வைப்பாயாக என்று கேட்க வேண்டும். నువ్వు ఆ విధముగా మొరపెట్టినప్పుడు நீ அப்படி முறையிடும் போது నిన్ను దేవుడు వెంటనే వచ్చి తన యొక్క హస్తముని చాపి నీకు సహాయమును చేసేదానికి ఆయన ఎంత మాత్రము కూడా ఆలస్యము చేయడు. அவர் உனக்கு அவர் எப்பொழுது உன்னை அவர் மறந்து போகாமல் உடனே உனக்கு உதவி செய்கிறவராக இருப்பார். 41 యెషయా 41వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. இசையா 41ஆம் அதிகாரம் 13ஆம் வசனம் படியுங்கள். ನಾನೇ ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆ ನಾನೇ ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆ ಎಂದು ನಿನಗೆ ಹೇಳುವ ನಿನ್ನ ದೇವರಾದ ಎಂದು ಹೇಳುವ ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನೆಂಬ ನಾನೇ ನಿನ್ನ ಕೈ ಹಿಡಿಯುತ್ತೇನಲ್ಲ. ಯೆಹೋವನೆಂಬ ದೇವರಾದಂತ ನಾನೇ ನಿನ್ನನ್ನು ಕೈ ಹಿಡಿದಿದ್ದೇನಲ್ಲ. ನಮ್ಮ ಕೈ ಹಿಡಿದಿದ್ದು ಯಾರು? ತಮಿಳ್ல உன் தேவனாயிருக்கிற கர்த்தராகிய நான், உன் தேவனாகிய கர்த்தராக இருக்கிற நான் உன் வலது கையை பிடித்து, உன் வலது கையை பிடித்து பயப்படாதே, பயப்படாதே, நான் உனக்கு துணை நிற்கிறேன், நான் உனக்கு துணை நிற்கிறேன் என்று சொல்லுகிறேன். என்று சொல்லுகிறேன். మనం భయపడేటువంటి సమయంలో మన యొక్క దేవుడు వచ్చి దిగి వచ్చి మన యొక్క చెయ్యిని పట్టుకొని భయపడవద్దు, నేను నీకు సహాయం చేతునని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. நாம் பயப்படுகிற கர்த்தர் வந்து நம்முடைய கரத்தை பிடித்து நான் பயப்படாதே, நான் துணை நிற்கிறேன் என்று அவர் சொல்லுகிறார். అయ్యో, నా దేవుడు నన్ను పట్టుకున్నాడో వదిలేసినాడో, ఆయన పట్టుకున్నాడో నన్ను లూసిడ్ చేసినాడో అని నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా దేవుని యొక్క హస్తము బలమైనటువంటి హస్తమై ఉన్నది. ஐயோ, இந்த கர்த்தருடைய கரத்தை பிடித்திருக்கிறார், அவர் கரை பிடித்திருக்கிறார், அதை விட்டு விட்டாரா என்று நீ பயப்பட வேண்டிய அவசியம் இல்லை. నేను నీ హస్తముని పట్టుకొని ఉన్నానని మనం భయపడినటువంటి ప్రతి సమయంలో మన యొక్క దేవుడు మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు. ஐயோ, நாம் பயப்படுற ஒவ்வொரு இடத்திலும் கர்த்தர் நம்மை பலப்படுத்துகிற தேவனாக ఆయన యొక్క இருக்கிறார். హస్తమైనది సాధారణమైనటువంటి హస్తము కాదు. அவருடைய கரம் சாதாரணமான கரம் ఆయన இல்லை. యొక్క హస్తములో బలము, బహుబలము, పరాక్రమము ఉన్నది. அவருடைய கரத்திலே பராக்கிரமம் பலமும் இருக்கிறது. ఆయన యొక్క హస్తమైనది బలహీనమైనటువంటి హస్తము కాదు. அவருடைய கரம் பலவீனமானது இல்லை. దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. 2 நாளாகமம் 20ஆம் அதிகாரம் 6ஆம் வசனப்படி సెకండ్ క్రోనికల్స్ 20th chapter 6th verse. మా పితరుల దేవా, మా పితరుల దేవా యెహోవా, యెహోవా, నీవు
ఆకాశమందు దేవుడవై నువ్వు ఉన్నావు. ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు అన్ని నీవే. జనుల రాజ్యమును ఏలువాడవు నువ్వే. నీవు బాహుబలము గలవాడవు. నువ్వు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుట ఎవరికి బలము చాలదు. నిన్ను ఎదిరించడానికి ఎవరికి నీ బలము చాలదు. ఆమేన్, హల్లెలూయా. తమిళ్ல என் பிதாக்களின் தேவனாகிய கர்த்தாவே, என் பிதாக்களின் தேவனாகிய கர்த்தாவே, பரலோகத்தில் இருக்கிற நீர் அல்லவோ தேவன், நீரல்லவோ தேவன், தேவரீர் தேவரீர் ஜாதிகளுடைய ராஜ்யங்களை எல்லாம் ஆளுகிறவர், ஜாதிகளின் ராஜ்யங்களை எல்லாம் ஆளுகிறவர். உம்முடைய கரத்திலே வல்லமையும் உம்முடைய கரத்திலே வல்லமையும் பராக்கிரமமும் இருக்கிறது. பராக்கிரமமும் இருக்கிறது. ஒருவரும் உம்மோடு எதிர்த்து நிற்க கூடாது. ஒருவரும் உம்மை எதிர்த்து நிற்க கூடாது. கர்த்தருக்கு எதிர்த்து யாராலுமே நிற்க முடியாது. அவருடைய கரமானது அவருடைய வல்லமையும் பராக்கிரமம் உள்ள கரமாய் இருக்கிறது. ఆయనకి హస్తమైనది బహు బలము పరాక్రమము కలిగినటువంటి హస్తము. ఆ హస్తమునకు విరోధముగా ఎవరు కూడా లేచేదానికి వీలు కాదు. அவருடைய கரம் என்று சொல்வது வல்லமையும் பராக்கிரமம் நிறைந்த கரமாய் இருக்கிறது. அவரை எதிர்த்து நிற்க ஒருவராலும் முடியாது. మనం అది తెలుసుకోవాలి. நாம் அதை தெரிந்து கொள்ள దేవుని வேண்டும். హస్తము, దేవుడు మన హస్తాన్ని పట్టుకొని ఉన్నాడు అని చెప్పి ఉన్నారు. கர்த்தர் நம்முடைய கரத்தை பிடித்திருக்கிறார் என்று சொல்லியிருக்கிறார் அல்லவா? మనము సర్వశక్తిని యొక్క హస్తములో ఉన్నాము. நாம் సర్వ ఓ వల్లభుడైన ప్రియమైనటువంటి కరத்தில் దేవుని యొక్క இருக்கிறோம். బిడ్డ, ప్రియమైన దేవుని నువ్వు పిల్లయే, దేవుని యొక్క హస్తములో ఉన్నంత వరకు, கர்த்தருடைய கரத்தில் இருக்கிற దేవుని యొక్క வரைக்கும், హస్తముని నీ పట్టుకున్నంత వరకు, தேவனுடைய கரத்தை பிடித்திருக்கிற నీకు வரைக்கும் విరోధముగా క్రియ చేసేదానికి ఏ శక్తికి వీలు కాదు. உனக்கு விரோதமாய் கிரியை செய்யும்படிக்கு எந்த నీకు வல்லமையாலும் హాని முடியாது. కలిగించేదానికి ఎవరి వల్లనూ కాదు. உன்னை சேதப்படுத்தபடிக்கு யாராலும் முடியாது. పోరాటములు రావచ్చు, వ్యాధులు రావచ్చు, శోధనలు రావచ్చు, అధికమైనటువంటి శ్రమలు నీకు రావచ్చు. உனக்கு விரோதமாய் போராட்டங்கள், பாடுகள், பிரச்சனைகள் எல்லாமே நீ எதிர்கொண்டு வரலாம். అవన్నీ కూడా నిన్ను జయించదు. அவை எல்லாமே உன்னை ஜெயிக்க ఎందుకనగా முடியாது. దేవుని యొక్క హస్తము నిన్ను పట్టుకున్నది అది. ఆయన యొక్క హస్తములో నువ్వు ఉన్నావు. ஏனென்றால் கர்த்தருடைய கரத்தை பிடித்திருக்கிறார், அவர் கரத்தில் நீ இருக்கிறாய். అయితే మనము చేయాల్సినటువంటి, మనం మనల్ని విమర్శించుకోవాల్సినటువంటి కార్యం ఉన్నది. ஆகையால் நம்மை பரிசோதிக்கிற ஒரு காரியம் இருக்கிறது. దేవుని యొక్క హస్తములో ఉన్నామా లేదా అనేది మనల్ని మనమే విమర్శించి చూసుకోవాలి. நாம் கர்த்தருடைய கரத்தில் இருக்கிறோமா இல்லை என்று నేను நாம் பார்க்க ఎట్లయినా జీవిస్తాను, வேண்டும். ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను, నా దేవుని యొక్క హస్తము నన్ను సదా తోడుగా ఉండి నన్ను కాపాడాలని మనం తలంచరాదు. நான் எப்படியாகவும் ஜீவிப்பேன், கர்த்தருடைய கரம் என்னை நடத்த வேண்டும், பாதுகாக்க வேண்டும் என்று சொன்னால் அது முடியாது. మనం దేవునికి ప్రియముగా జీవించి అనేక శోధనలు, వ్యాధులు, పోరాటాలు మనం ఎదుర్కొనేటప్పుడు దేవుని యొక్క హస్తం మనల్ని బలపరిచి, దేవుని యొక్క హస్తం మనల్ని కాపాడేదానికి ఎంత మాత్రము నువ్వు సందేహించవద్దు. దేవుని యొక్క హస్తమైనది మనల్ని కాపాడును. நாம் தேவனுக்கு பிரியமாய் ஜீவிக்கும்போது நமக்கு விரோதமாய் பல விபத்துகள், போராட்டங்கள், உபத்திரங்கள் வரும்போது நீ ஏமாத்திரம் சந்திக்கப்படாமல் கர்த்தருடைய கரம் நம்மோடு கூட இருந்து நம்மை ఆయన நடத்தும். మనల్ని ఆశీర్వదించడానికి ఆయన యొక్క దయా హస్తమైనది సదా సిద్ధముగా ఉన్నది. நம்மை ஆசீர்வதிக்கும்படிக்கு அவருடைய வலது கரம் எப்பொழுதுமே ஆயத்தமாய் இருக்கிறது. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, பிரியமான தேவனுடைய பிள்ளையே, నువ్వు దేవుని యొక్క హస్తములో ఉన్నావే. நீ கர்த்தருடைய கரத்தில் இருக்கிறாய் அல்லவா? ఆయన నిన్ను మరచిపోగలడా? அவர் உன்னை మறந்து పోవారా? ఒక తండ్రి తన బిడ్డ నిడిచి కొంచెం దూరమైనప్పుడు, ప్రేమించినటువంటి తండ్రి తన బిడ్డ నిడిచి కొంచెం దూరముగా ఉన్నప్పుడే ఎంతో బిడ్డను చూడలేదనే ఆశ కలుగుతుంది. பாருங்கள், பிள்ளை அந்த தகப்பனார் பிள்ளை வீட்டுக்கு கொஞ்சமாய் தூரமாய் போகும்போதே அவர் மீது எவ்வளவு ஆசை உண்டாகிறது. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క హస్తం మనల్ని వదిలిపెట్టునా? தேவன் நம்மை இவ்வளவு நேசிக்கும் போது அவருடைய கரம் நம்மை விட்டு விடுமா? మనము దేవుని యొక్క హస్తములో ఉన్నట్లయితే మనము ధన్యులమే. அவருடைய கரத்தில் இருப்போம் என்று சொன்னால் நாம் பாக்கியவான்களாய் இருப்போம். మన యొక్క దేవుని యొక్క హస్తము సకలమైనటువంటి శ్రమల్లో నుండి విడిపించేది మాత్రమే కాకుండా, ఆయన యొక్క హస్తము మనల్ని దయ, కనికరము చూపించి, ఆయన యొక్క హస్తము మనల్ని నడిపించి, ఆయన యొక్క హస్తము మనల్ని ఆదరించును. அவருடைய கரம் நம்மை பலவிதமான போராட்டங்கள் விடுதலை செய்வதும் இல்லாமல் அவருடைய கரமானது நமக்கு தயவையும் கிருபையை காட்டி நம்மை நடத்துகிறதாக இருக்கிறது. షాద్రక్, మేషక్, అబేద్నెగోలను చూసినట్లయితే, இந்த ஷாத்ராக், மேஷக், அபேத்நேகோ என்பவர்களை பார்க்கும்போது తమ యవ్వన ప్రాయములో వాళ్ళు ఉన్నారు. அவர்கள் தம்முடைய வாலிப வயதில் இருக்கிறார்கள். తమ యవ్వన ప్రాయములో తాము ఎరిగినటువంటి ఆ యొక్క దేవునికి తమ ప్రాణమును కూడా ప్రేమగా ఇచ్చగా, దేవుని నిమిత్తము తమ యొక్క ప్రాణమును కూడా వాళ్ళు ఇచ్చేదానికి వాళ్ళు సిద్ధముగా ఉండిరి. அதாவது நம்பி இருக்கிற தேவனுக்காக தன்னுடைய ஜீவனை கூட துறக்க தயாராக இருந்தார்கள். ఏడంతలు వేడిమి కలిగినటువంటి ఆ అగ్ని గండము గుండముల పడవేయబడడానికి కూడా తమను అప్పగించుకొనిరి. ஏழத்திலே அதிகமாக எரிகிறதான அக்கினி சூளையிலே போடப்படுகிறது தங்களை பின்வாங்கவில்லை. సింహాల యొక్క భయంకరమైనటువంటి సింహాల యొక్క గుహములో పడేదానికి కూడా వాళ్ళు సిద్ధముగా ఉండిరి. அந்த சிங்க கெபியிலே போடப்படுகிறதா கூட அவர் தயாராக இருந்தார்கள். ఆ షాద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు యొక్క జీవితాల గురించి మనం తెలుసుకోగలము. இது ஷாத்ராக், மேஷக், அபேத்நேகோ மற்றும் தானியேல் జీవితాన్ని நாம் వాళ్ళు பார்க்கிறோம். సంభవించినటువంటి శోధనలో అంతగా ఉన్నను కూడా, அவர்கள் எதிர்கொண்ட சோதனைகள் அவ்வளவு பெரியதாக వాళ్ళు இருந்தார்கள். నమ్మినటువంటి దేవునిలో ఎంత మాత్రమో వాళ్ళ కదలిక, వాళ్ళకి కదిలించబడినటువంటి అనుభవంలో లేదు, వాళ్ళు స్థిరముగా ఉండి
ఉండిరి. தாங்கள் நம்பியிருக்கிற தேவனுக்குள்ளாக அவருக்கு ஏமாத்திரம் வாசிக்கப்படவில்லை, திடமாய் మేము நிற்கிறார்கள். అగ్నిలో ఉన్నాను, దేవుని యొక్క హస్తములో ఉన్నాము. நாங்கள் அக்கினியில் இருந்தாலும் கர்த்தருடைய మేము கரத்தில் సింహాల இருக்கிறோம். యొక్క నోటికే పోయిన దేవుని యొక్క హస్తములో మేము ఉన్నాము. சிங்கத்தின் வாயிலே போல நம் கரத்தில் தேவனுடைய கரத்தில் நாம் అలాంటి இருக்கிறோம். ఒక విశ్వాసం వాళ్ళకు ఉంటే కాబట్టి వాళ్ళ అగ్నికి భయపడలేదు, సింహాలకి కూడా వాళ్ళు భయపడలేదు. அப்படிப்பட்ட விசுவாசம் இருக்குது. ஆகியத்தால் அவர்கள் அக்கினிக்கு பயப்படவில்லை, சிங்கத்தின் வாய்க்கும் பயப்படவில்லை. వాడి యొక్క విశ్వాసాన్ని గణపరిచినటువంటి దేవుడు వాళ్ళని ఆ యొక్క అగ్ని గుండములో నుండి ఆ యొక్క సింహాల నోటి నుండి ఏ విధముగా విడిపించినో మనకి ఎరుకయే. அவருடைய விசுவாசத்தை கனப்படுத்தி தேவனானவர் அவரை எப்படி அந்த அக்கினியில் தப்பித்தார், பிறகு சிங்கத்தின் வாயிலில் எப்படி தப்பித்தார் என்று நமக்கு எல்லாமே அறிந்திருக்கிற விஷயம். వాళ్ళకి ఒక మహా జయమని దేవుడు అనుగ్రహించే. அவருக்கு பெரிய ஜெயத்தை கர்த்தர் கொடுத்தார். వాళ్ళు అన్య దేశములో ఉన్నప్పటికీ కూడా, அவர் ஒரு அந்நிய தேசத்தில் అన్య இருந்தார். దేవతల్ని ఆరాధించేటువంటి యొక్క స్థలములో ఉన్నా కూడా, ஒரு அந்நிய தேசத்திலே அந்நிய தேவனை ஆராதிக்கும் இடத்திலே அவர்கள் இருந்தார். నిజమైనటువంటి దేవుడు యెహోవాయే నిజమైనటువంటి దేవుడు అని వాళ్ళు అనేకులకి దేవుణ్ణి మహిమపరిచి దేవుని వైపు తిప్పేటటువంటి వాళ్ళగా ఉండిరి. நாங்கள் நம்பியிருக்கிற தேவன் யெகோவா தேவனே உண்மையான தேவன் என்று எல்லா ஜனங்களுக்கும் அறியும்படி ఈ செய்தார்கள். శోధనలో నువ్వు దేవుని పక్క నిలబడాలి. சோதனையிலே கர்த்தர் பக்கமாய் ఈ நிற்க వ్యాధుల్లో வேண்டும். దేవునికి నువ్వు స్థిరముగా ఉండాలి. ஒரு சோதனையிலே தேவனுடைய నీ பக்கமாய் நிற்க అన్ని வேண்டும். ఉపద్రవముల సంకటముల అన్నిటిలో నువ్వు దేవుని మహిమపరిచేటువంటి బిడ్డగా ఉండాలి. எல்லா உபத்திரவங்களும் கர்த்தரைத்தான் உண்மையான தேவனை மகிமைப்படுத்துகிற பிள்ளையாக இருக்க வேண்டும். నువ్వు అలాంటి ఒక బిడ్డగా ఉంటే నిశ్చయముగా నువ్వు ధన్యుడవే. நீ அப்படிப்பட்ட பிள்ளையாக இருப்பாய் என்று சொன்னால் நீ நிச்சயமாக பாக்கியவானாக దేవుని యొక్క இருப்பாய். పిల్లలమైనటువంటి మనము సులభముగా పరలోక రాజ్యములో వెళ్ళి చేరము. பாருங்கள், தேவனுடைய பிள்ளைகள் நாம் சுலபமாய் தேவனுடைய ராஜ்யத்திலே பிரவேசிக்க అనేక முடியாது. శ్రమలని మనం ఎదిరించి దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించాలి. பல விதமான போராட்டங்களை எதிர்கொண்டு தான் நான் ராஜ்யத்துக்கு போய் சேர முடியும். అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవండి. அப்போஸ்தலர் நடபடிகள் 14ஆம் அதிகாரம் 22ஆம் வசனம் படியுங்கள். ನಾವು ಬಹು ಸಂಕಟಗಳನ್ನು ತಾಳಿ ನಾವು ಬಹು ಸಂಕಟಗಳನ್ನು ತಾಳಿ ದೇವರ ರಾಜ್ಯದೊಳಗೆ ಸೇರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರಬೇಕು ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತನ್ನು ಹೇಳಿ ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತನ್ನು ಹೇಳಿ ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಸಿದ್ಧವಾಗಿದೆ ಎಂದು ఆ, ಅವರನ್ನು ಧೈರ್ಯಗೊಳಿಸಿದರು. అవరನ್ನು ధైర్యపడతారు. మనం అనేక శ్రమలు ఒకరొకరు శ్రమల్లో ఉండేటప్పుడు ఒకరికొకరు ఓదార్పు చెప్పుకోవాలి. భయపడొద్దు, మన దేవుడు మనకున్నాడు, మనల్ని చేయి విడిచేలా ఈ శోధన మార్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పలు శోధనలు శ్రమలు దాటి మనం పరలోకానికి పోవాలా అని మనం ధైర్యపరచుకోవాలి. అవునా, శ్రమ వచ్చిందా, అంతే నీ జీవితము, ఇంక నీ జీవితం అంతే, నీ బ్రతకంతే అని మనం అధైర్యపరిచే వాళ్ళముగా ఉండకూడదు. ఒకరు శ్రమల్లో శోధనలో బాధల్లో ఉండేటప్పుడు ఒకరికొకరు మనం ధైర్యం చెప్పుకొని, మనం అనేక శ్రమల ద్వారా వెళ్ళిన దేవుని యొక్క హస్తం మనకు ఉన్నదని ధైర్యం చెప్పుకొని మనం పలు శ్రమలు దాటి దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించాలి. பாருங்கள், நம்மிலே ஒருவருக்கொருவர் அந்த உபத்திரவங்கள் வரும்பொழுது நாம் ஒருவருக்கொருவர் அவர்களுக்கு தைரியப்படுத்தி அவர்களை பலப்படுத்தி சகாயம் பண்ண வேண்டும். அப்படித்தான் நம்ம தேவனுடைய ராஜ்யத்தில் பிரவேசிக்க முடியும். రోమా 8వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ரோமர் 8ஆம் அதிகாரம் 18ஆம் வசனம் படிக்கும்போது ఎంత బాగుందో చూడండి ఆ వాక్యము. ನಮಗೋಸ್ಕರ ఆ, ಮುಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ఆ, ಪ್ರತ್ಯಕ್ಷವಾಗುವ ಮಹಿಮಾ ಪದವಿಯನ್ನು ಆಲೋಚಿಸಿ ఆ, ಈಗಿನ ಕಾಲದ ಕಷ್ಟಗಳು ఈగిన కాలದ కష్టಗಳು ಅಲ್ಪವೇ ಸರಿ ಎಂದೆನಿಸುತ್ತೇನೆ. అలా హల్లెలూయా. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావని మనం ఎంచుచున్నాను. పొందినటువంటి ఆ యొక్క మహిమ ఎంత గొప్పదో, ఇప్పుడు మనం అనుభవించినటువంటి ఈ శ్రమలు దానికి ముందు ఎన్న తగినవి కాదు. பாருங்கள், நாம் அனுபவிக்க போற அந்த மகிமைக்கு முன்பாக இக்காலத்தின் பாடுகள் அது ஒப்பிடத்தக்கவைகளே அல்ல. మనం భూలోకంలో ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇంకా అధికముగా శ్రమలు వచ్చింటే బాగున్నే. ఇంత మహిమ ఉంది. మనం అనుభవించినటువంటి ప్రతి ఒక్క శ్రమ వెనుక మన యొక్క దేవుడు మనకు గొప్ప మహిమను ఆయన కలిగించినటువంటి దేవుడు. நாம் படுகிற ஒவ்வொரு பாடுகளுக்கு பின்பாக கூட கர்த்தரான பெரிய மகிமை நமக்கு ఈ లోకంలో ఉండినటువంటి ఈ యొక్క శ్రమలన్నీ క్షణ మాత్రం ఉండేటువంటి చులకని శ్రమ అని కూడా వేదములో ఉన్నది. இந்த பூமியில் இருக்கிற நம்முடைய பாடுகள் அது லேசான உபத்திரம் என்று சொல்லப்படுகிறது. 2 కొరింథీయుల 4వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. 2 కొరింథీயர் 4ஆம் அதிகாரம் 18ஆம் வசனம் படிப்போமாக. క్షణమాత్రపుండు మా చులకని శ్రమ క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగ చేయుచున్నది. మహిమ భారమును కలుగజేయుచున్నది. காலப்படாதவைகளை அல்ல, காலப்படாதவைகளை நோக்கி இருக்கிற நமக்கு அதி சீக்கிரத்தில் நீங்கும் இந்த லேசான உபத்திரவம். இந்த உபద్రవங்கள் అతి శీఘ్రతలే నీంగుం లేసాన ఉపద్రవங்கள் క్షణమాత్రం ఉండునటువంటి చులకని శ్రమలుగా ఈ లోకములో అనుభవించినటువంటివన్నీ కూడా క్షణమాత్రం ఉండేటువంటి చులకని శ్రమలుగా ఉన్నవి. இந்த பூமியில் இருக்கிற பாடல் எல்லாமே லேசான உபத்திரம் என்று ఈ சொல்லப்படுகிறது. నిరీక్షణ పైన నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, இந்த நம்பிக்கை வைப்பாய் என்று சொன்னால் అన్ని శోధనలో అన్ని శ్రమల్లో దేవునిలో సంతోషముగా నువ్వు ఉండగలవు. நீ எல்லா சோதனைகளிலும் சந்தோஷமா இருக்க முடியும். మనం సత్యాన్ని ప్రేమించి సత్యము కొరకు స్థిరముగా ఉండాలి. நாம் సత్యத்தை நேசித்து సత్యத்தில் திடமாய் நிற்க வேண்டும். మనల్ని కాపాడినటువంటి బాధ్యత దేవునిదై ఉన్నది. நம்மை காப்பாற்றுகிற வேலை கர்த்தருடையதாக ఆయన இருக்கிறது. మనల్ని కాపాడి ఆయన సింహాసనం వెనుక మనల్ని సింహాసన
காப்பாற்றி நம்மை நடத்தி சிங்காசனத்திலே உயர்த்தி வைக்கிற ఆయన தேவனாய் హస్తములను இருக்கிறார். భూషణ కిరీటముగా ఉందువు. அவருடைய கரத்தில் நீ ராஜமுடியுமாய் இருப்பாய். ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, பிரியமான தேவனுடைய பிள்ளையே, నాకెవరు లేరని నువ్వు కలవరపడవద్దు. எனக்கு யாரும் இல்லை என்று கலங்க வேண்டாம். అనేక శ్రమలు నేను తట్టుకోలేకుండా ఉన్నానే అని నువ్వు కలవరపడవద్దు. ஏக உபத்திரவங்களை தாங்க முடியாமல் என்று நீ கலங்க నేను ఏ வேண்டாம். విధముగా జయించగలను, నాకెవరు లేరే అని నువ్వు కలవరపడవద్దు. நான் எப்படி ஜெயிப்பேன், எனக்கு யாரும் இல்லை என்று கலங்க வேண்டாம். జీవితం ఎప్పుడు ఎట్లా అని నువ్వు అధైర్యపడవద్దు. என் ஜீவன் எப்படி என்று நீ கலங்க வேண்டாம். నా యొక్క వ్యాధిని బాగు చేసినటువంటి వైద్యులు లేదే, దానికి తగిన డబ్బు లేదే అని నువ్వు కలవరపడవద్దు. என்னை வியாதியை சுகமாக்குறவர் வியாதி வைத்தியர் இல்லை, எனக்கு பணம் இல்லை என்று నా கலங்க సమస్యల வேண்டாம். నుండి నన్ను విడిపించేటటువంటి మనుషులు లేదే అని నువ్వు కలవరపడవద్దు. என்னுடைய பிரச்சனையிலிருந்து விடுதலை செய்கிற மனிதர்கள் யாரும் இல்லை என்று கலங்க வேண்டாம். అనుగ్రహించడానికి నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు లేదే అని నువ్వు కలవరపడవద్దు. என் தேவைகளுக்கு உதவி செய்வதற்கு எனக்கு பின்னாடி யாரும் இல்லை என்று கலங்க வேண்டாம். సృష్టించినటువంటి దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. சகலத்தையும் உருவாக்கின கர்த்தர் நம்முடைய தேவனாய் ఆయన இருக்கிறார். ఇహమునకు పరమునకు కావాల్సినటువంటి సమస్త మహిమ ఆశీర్వాదములతో మనల్ని నడిపించినటువంటి దేవుడు. அவர் பூமியிலும் சரி பரத்திலும் தேவை எல்லாவற்றையும் கொடுத்து நடத்துகிற ఈ தேவனாய் దేవుడు మనకు இருக்கிறார். దేవుడై ఉండి సదాకాలము మనకు దేవుడై ఉండి మరణము వరకు మనల్ని నడిపించేదానికి ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు. இந்த தெய்வம் நமக்கு சதாகாலம் தேவனாய் இருந்து மரணம் பரியந்த நம்மை ఆ நடத்துகிறவராய் దేవుని இருக்கிறார். హస్తమునకు మన యొక్క జీవితముని సమర్పించదము గాక. கர்த்தருடைய கருத்தில் நம்முடைய ஜீவித்தை ஒப்புக் கொடுப்போம். దేవుడు మనకు సహాయం దేవుడు చేయదు நமக்கு உதவி செய்வார். హల్లెలూయా.